మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్‌కి సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను మీ శివాని. ఈరోజు మనతో పాటు ఉన్నారు వంజ రామశెట్టి గారు. నమస్తే మ్యామ్. నమస్తే మా. ఎలా ఉన్నారు? బాగున్నాను, థ్యాంక్ యూ. మ్యామ్, మరి ఈ నవంబర్ మాసంలో ఈ 12 రాసుల వారికి ఏ రకంగా ఉండబోతుంది? ఓవరాల్గా చూస్తే నవంబర్ మాసంలో టారో కార్డ్స్ రీడింగ్ ద్వారా ఎనర్జీస్ కానీ నవంబర్ మాసంలో జరిగేవి కానీ ఏ రకంగా ఉండబోతున్నాయి? సో నవంబర్ 2025 ఓవరాల్ టారో ప్రెడిక్షన్ ఎట్లా ఉందో ఒకసారి చూసి తెలుసుకుని దాని తర్వాత ఏ రాశి వాళ్ళకి ఎట్లా ఉంది అన్నది మనం చూద్దాం. ఓకేనా? ఫస్ట్ ఓవరాల్గా ఒకసారి చూద్దాం నవంబర్లో. అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు కార్తీక మాసం ఉంది కాబట్టి చాలా చాలా మంచి మంచి రోజులు ఉన్నాయి. ఇంకా రాను ఏకాదశి ఉంది, ఒకటి ద్వాదశి తులసి వివాహం, దాని తర్వాత పౌర్ణమి ఉంది. సో ఇప్పుడు ఓవరాల్గా ఎట్లా ఉన్నా ఎవరైతే ఆధ్యాత్మికంగా ఇంకా ఎదగాలనుకుంటున్న వాళ్ళందరికీ ఇది ఒక అద్భుతమైన నెల కదా. సో మీరు చేసే పూజలు, వ్రతాలు, నోములు, నదీ స్నానాలు, దానాలు, దీపదానాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా మర్చిపోకుండా ఈ కార్తీక మాసంని వినియోగించుకొని ఎంతగా చేయగలిగితే అంతగా చేయవచ్చు. చాలామంది కార్తీక మాసము అన్ని రోజులు చేయలేకపోయిన వాళ్ళు ఉన్నా కానీ సోమవారం చేసుకోవచ్చు. కార్తీక సోమవారాలు నోములు అవి చేసుకుంటారు కాబట్టి కార్తీక సోమవారాలన్నా అట్లీస్ట్ అంటే ఉంటుంది. కాకపోతే రకరకాల కారణాల చేత హెల్త్ అనుకోవచ్చు, లేకపోతే వర్క్ వైజ్ ఇవన్నిటి వల్ల టైం కుదరక, ఓన్లీ టైమే ఇక్కడ టైం కుదరక చాలా మంది ఇష్టం ఉన్నా చేసుకోలేని పరిస్థితులు ఉన్న వాళ్ళందరూ అట్లీస్ట్ సోమవారాలు కార్తీక మాస పూజలు అవి చేసుకోండి, శివాభిషేకాలు అవి చేసుకొని. ఇంకా అసలు ఎప్పుడు చేయలేము 30 రోజులు, అసలు చాలా బిజీగా ఉన్నాం అనుకున్న వాళ్ళు, హెల్త్ సహకరించట్లేదు అనుకున్న వాళ్ళు దీపదానాలు అవన్నీ చేసుకోవాలనుకుంటే ఏకాదశి ద్వాదశి 2 రోజుల్లో చేసుకోండి. లేదు అంటే పౌర్ణమికి చేసుకోండి. ఓకేనా? ఈ నెల మొత్తం మనము దీపదానాలు అవి చేస్తూ ఉంటాం, గుళ్ళల్లోకి వెళ్తాం కదా. గుళ్ళల్లోకి వెళ్ళినప్పుడు కొన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని విషయాలు టారో రీడింగ్ కంటే ముందు అవి తెలుసుకుందాం. ఏం చేస్తాం? పౌర్ణమికి కానీ ఏకాదశికి కానీ గుడికి వెళ్ళి అక్కడ దీపదానాలు అవి చేస్తాం. ఒకటి దీపదానాలు చేసేటప్పుడు ఒకటి ఎవరి దీపదానాలు వాళ్ళే చేసుకునేలాగా చూసుకోండి. ఓకే? అంటే మేము బిజీగా ఉన్నాము, పలానా వాళ్ళు మా పేరు మీద వేరే వాళ్ళు వెళ్ళి చేసేసేయండి, నాకు నిద్రపోతున్నాను, టైం కుదరట్లేదు అట్లా కాదు. ఏదో ఒక అదే రోజు చేయాలని లేదు. మీకు ఏ రోజు, మీకు ఆదివారం వీలుంటే ఆ కార్తీక మాసం ఏ రోజు అన్నా శ్రేష్టమే, ఏ రోజు వీలుంటే ఆ రోజు వెళ్ళి మీ దీపదానాలు మీరే చేసుకోండి. నెంబర్ 1 అది. ఓకేనా? నా పేరు మీద నువ్వు చేసే, నా పేరు మీద, ఎవరి పేరు మీద చేసినా ఎవరికి పనికిరాదు. అది ఎవరు చేసుకున్నది వాళ్ళకే పనికి వస్తుంది. ఓపిక ఉంటే. ఓపిక లేని వాళ్ళు అంటారా, సరే వదిలేయండి అక్కడ. రెండోది ఏంటంటే మీరు ఇచ్చేటప్పుడు, దీపదానాలు ఇచ్చేటప్పుడు మీ దీపదానాలు ఏదైతే తయారు చేసుకుంటారో అది మీరే చేసుకోండి. ఇంట్లో నుంచే క్యారీ చేయాలి. పిండి దీపాలు దానం ఇస్తారా, వెండి దీపాలు ఇస్తారా, ఉసిరి దీపాలు ఇస్తారా, ఏ దీపాలు దానాలు ఇచ్చినా కానీ మీ అంతటి మీరు అవి రెడీ చేసుకోండి. ఒక ప్లేట్లో బియ్యం వేసి దాని మీద మీరు ఏదైతే దీపాలు, వెలిగే దీపాలు ఇవ్వాలి, మీరు ఇచ్చే వరకు ఆ దీపాలు వెలుగుతూనే ఉండాలి. ఎవరికైతే గురువు గారికి మీరు దానం ఇస్తారో కొంచెం దక్షిణతో పాటు దానం ఇస్తారు కదా, అవన్నీ ఒకసారి చూసుకొని మీ అంతటి మీరే. ఎందుకంటే నేను చూసిన దాంట్లో ఏంటంటే మనం ఎవరికో చెప్పేస్తూ ఉంటాం, నాకు అన్నీ రెడీ చేసి పెడితే నేను వచ్చి మీకు మమ్మ అనేస్తాను. అట్లా కాదు. మనం పుణ్యం మనకు కావాలి అంటే ఆ ఎనర్జీ ఏదైతే ఉందో, ఎనర్జీ వర్క్స్ అంటాం, ఆ ఎనర్జీ ఏదైతే ఉందో మనంతటా మనం కూర్చొని, అంటే మనం చేసేటప్పుడు మన ఆలోచన ఏదైతే ఉందో, మన మనసులో ఏదైతే ఉందో అది వర్క్ అవ్వాలి కదా. మరి అంతే, వేరే వాళ్ళు ఎవరో చేసిస్తే మనం చేసేయడం అన్నది తప్పు. ఓకే? అది. ఇంకొకటి ఏంటంటే కార్తీక మాస దీపాలు పెట్టేటప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే గుళ్ళల్లో వెళ్ళి ఎక్కడ పెడితే అక్కడ దీపాలు పెట్టేస్తాం. ఏ దీపం పెట్టినా ఒక నియమం ఏంటంటే, ఎస్పెషల్లీ నిమ్మకాయ దీపాలు అవన్నీ పెడతా ఉంటారు ఈ కార్తీక మాసంలో. చిన్నగా తక్కువ నూనె వేసి పెట్టండి, నో ప్రాబ్లం. మీరు వెళ్ళి కాసేపు దీపం వెలిగి అక్కడ ఉండండి. ఒకవేళ దీపం వెలిగేదాకా అక్కడ ఉండగలిగితే ఉండండి. లేదు అంటే గనక అవతల వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండేలాగా దీపాలు పెట్టండి. మనం దీపాలు పెట్టేసి వచ్చేసాక జారిపోతూ ఉంటుంది గుళ్ళో. ఓకేనా? సో అవన్నీ లేకుండా కింద ఏదైనా ఒక బేస్, ఒక తమలపాకో లేకపోతే ఇంకొకటి ఏదైనా ఆకు అట్లాంటిది పెట్టి దాని మీద దీపాలు పెట్టడానికి ట్రై చేయండి. ఎట్లా పడితే అక్కడ మనకి ప్లేస్ దొరకాలి కదా అని మనం ఇష్టం వచ్చినట్టు చేసేస్తూ ఉంటాం. కొంచెం అవతల వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి. అండ్ నిమ్మకాయ దీపాలు ఎవరైతే పెట్టుకుంటూ ఉంటారో రెగ్యులర్గా, కార్తీక మాసం కాకపోయినా నిమ్మకాయ దీపాలు పెట్టుకునేటప్పుడు ఏంటంటే మనం ఎక్కడైతే నిమ్మకాయ దీపం పెడతామో, చిన్న ఒత్తితో పువ్వొత్తి ఉంటారు కదా, పువ్వొత్తితో దీపం పెట్టాక ఆ దీపము, నిమ్మకాయ దీపం వెలిగే వరకు మీరు చదువుకునే స్తోత్రాలు కానీ, అమ్మవారి ఏవైతే చదవాలనుకుంటున్నారో లలిత సహస్రనామాలు ఏం చదువుతారో
ఆ నిమ్మకాయ దీపం వెలిగే వరకు చదివి ఆ నిమ్మకాయ దీపం కొండెక్కిన తర్వాత అది తీసి చక్కగా ఏ చెట్టు దగ్గర వేసేయాలి. ఇలా చేసినప్పుడే మనకి పుణ్యం దక్కుతుంది. అలాగే మీరు ఈ కార్తీక మాసంలో చేసే పెట్టే దీపాలు, దీపదానాలు ఇవన్నీ కొంచెం ఆలోచించి అవతల వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయాలి. ఓకే, మనకే పుణ్యం రావాలి అని చేసేస్తూ ఉంటాం మనం చాలా. సరేనా? సో ఎక్కడ పడితే అక్కడ పొగ మంట పెట్టేసి అవన్నీ. ఇంకొకటి ఆకాశ దీపం. ఆకాశ దీపాలప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఒకటేసారి వెళ్ళాలి ఆకాశ దీపంకి. చాలా మంది అటు ఇటు వెళ్ళి వచ్చేస్తూ ఉంటారు. ఎన్నిసార్లు వెళ్ళినా అంతే పుణ్యం వస్తుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఈ నియమాలు ఒక్కసారి చూసుకుంటే సరిపోతుంది. కార్తీక మాసంలో మనం చేయాల్సిన చిన్నవి అనమాట. అయితే ఏ రోజు చేసుకోలేకపోయినా పౌర్ణమి రోజు మాత్రం ఆ రోజు మొత్తం మీరు ఉపవాసం ఉండగలిగితే ఉండి మీరు చేసుకోవాల్సిన నోములు, వ్రతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసుకుని ఈ చిన్న చిన్న రూల్స్ అంతే అందరికీ తెలిసినవే, కాకపోతే ఇంకొకసారి చెప్పుకుంటే సరిపోతుంది. సరేనా? సో ఓవరాల్గా చూసుకుంటే మనము నవంబర్ చూస్తే కనుక నవంబర్ ఒక గైడెన్స్ ఏంటి అంటే అందరూ అంటే ఒక రాశి వాళ్ళని కాదు, ప్రతి ఒక్కరు వాళ్ళ తల్లిదండ్రులని పూజించాలి. ప్రతి రాశి వాళ్ళు ఎంతగా మీ తల్లిదండ్రుల్ని మీరు పూజిస్తే, అంటే పూజించడం అంటే ఏంటి ఏదో అలాగా అని కాదు, వాళ్ళు చెప్పినట్టు వినడము, వాళ్ళకి మర్యాద ఇవ్వడం, వాళ్ళ మాటని విని వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థం చేసుకోవడము, వాళ్ళని ప్రాపర్గా చూసుకోవడం అంతే. ఓకే, అది చేసి చాలామంది తల్లిదండ్రుల పాద పూజలు అవి చేస్తూ ఉంటారు. ఈ కార్తీక మాసం చాలా శ్రేష్టం కాబట్టి అట్లాంటివి కూడా చేసుకోండి. ఇలా చేస్తే గనక మీ జీవితంలో ఎటువంటి కష్టాలున్నా ఈ కార్తీక మాసంలో చక్కగా తొలగిపోతాయి అన్నమాట. ఇది మనం ఓవరాల్గా చూసుకుంటే. ఓకే మ్యామ్, మరి నవంబర్ మాసంలో కన్యా రాశి వారికి ఏ రకంగా ఉండబోతుందో టారో కార్డ్స్ రీడింగ్ ఒకసారి చెప్పండి. నవంబర్ 2025 కన్యా రాశి వాళ్ళకి ఎట్లా ఉండబోతుంది అన్నది ఒక్కసారి కార్డ్స్ చూసి తెలుసుకుందాం. కన్యా రాశి వాళ్ళకి నంబర్ 1 గైడెన్స్, మీ చుట్టూ ఉన్న మనుషులతోటి కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఎవరు ఎట్లాంటి వాళ్ళో తెలుసుకోవాలి. మీతోటి ఫ్రెండ్లీగా ఉంటూనే ఉంటారు, కాకపోతే వాళ్ళ రియల్ నేచర్ ఏంటి అన్నది మీకు నవంబర్లో తెలుస్తుంది. కాకపోతే ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలన్నా, ఎవరితోటన్నా మీ డీప్ సీక్రెట్స్ షేర్ చేసుకోవాలనుకున్నా మాత్రం కొంచెం ఆలోచించుకోండి ముందు. ఓకే, మీ చుట్టూ ఉన్న మనుషులే మీకు శత్రువులుగా ఉన్నారు ప్రస్తుతానికి. సో అట్లాంటి మనుషుల నుంచి దూరంగా ఉండండి. నెంబర్ 1 కార్డ్. రెండోది ఏంటంటే ఇది మనుషుల గురించి. రెండోది ఏంటంటే మంచి హ్యాపీ మూమెంట్ నవంబర్లో. అంటే మీకు ఇష్టమైన పనులు మీరు చాలా చాలా చేస్తారు. అంటే మీకు ట్రావెల్ ఇష్టమైతే ట్రావెల్, ఎనీథింగ్ అనమాట, మీకు నచ్చిన పనులు మాత్రమే మీరు ఈ నవంబర్లో చేస్తూ ఉంటారు. సో అది మీకు చాలా చాలా సంతోషాన్ని ఇవ్వబోతుంది. అలాగే మూడో గైడెన్స్ ఏంటి అంటే మీకు కొంచెము మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్లో ఎక్కడో లోగా ఉంటారు. ఓకే, ఏదైనా చేయాలన్నా, ఎవరితోటన్నా మాట్లాడాలన్నా, ఎవరినైనా సాయం అడగాలన్నా కొంచెం భయపడుతూ ఉంటారు. మీరు ఫుల్ కరెక్ట్ చేస్తారు 100%. మీ మైండ్లో ఉన్న నాలెడ్జ్ అంతా కరెక్టే, కాకపోతే మీ మీద మీకే కాన్ఫిడెన్స్ తక్కువ. కాబట్టి అవతల వాళ్ళు నన్ను ఎవరైనా జడ్జ్ చేస్తారేమో, నన్ను ఏమైనా అనేస్తారేమో అని. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, స్కూల్ స్టూడెంట్స్ ఉంటారు, బాగా ఇంటెలిజెంట్ ఉంటాడు ఆ బాబో పాపో, చాలా ఇంటెలిజెంట్, అన్ని ఆన్సర్స్ తెలుసు. టీచర్ ఆన్సర్ అడిగినప్పుడు మాత్రం చెప్పరు, కాకపోతే వాళ్ళకి తెలుసు అన్ని. ఎందుకంటే వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా లోగా ఉంది. కాబట్టి మీ కాన్ఫిడెన్స్ మీద, మీ నాలెడ్జ్ మీద మీకు నమ్మకం ఉంటే కానీ మీరు జీవితంలో ఎదగలేరు అన్నది ఒకటి. నవంబర్లో అట్లాంటి పరిస్థితులు మీరు ఎదుర్కొనే సిచ్యువేషన్స్ మీకు వస్తాయి అన్నమాట. ఓకే, అప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లోగా లేకుండా మిమ్మల్ని ఎవరైనా ఏమైనా వచ్చి ఒక ఒపీనియన్ అడిగినా, మిమ్మల్ని ఏమైనా ఒక సజెషన్ అడిగినా మీ మనసులో ఉన్నది వాళ్ళకి డెఫినెట్గా షేర్ చేయండి. ఓకే, యు ఆర్ నాట్ రాంగ్, మీకు నాలెడ్జ్ ఉంది, మీరు చెప్పగలుగుతారు కాబట్టి అదొకటి. నాలుగోది ఏంటంటే ఎవరికైతే లీగల్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ఈ మంత్ ఒక కొలిక్కి వస్తాయి. అంటే మీకే జస్టిస్ వస్తుంది అని మాత్రం చెప్పను. ఎవరు రైట్ అయితే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఓకే, ఒకవేళ మీరు రైట్ అయితే మీకే న్యాయం జరుగుతుంది. మీరు రైట్ కాకపోతే ఆపోజిట్ పార్టీకి మాత్రం డెఫినెట్గా బట్ ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఎవరికైతే లీగల్ ఇష్యూస్, ఎవరికైతే చాలా కేసెస్ ఉంటాయి కదా, ప్రాపర్టీ అవ్వచ్చు, రిలేషన్షిప్స్ అవ్వచ్చు, డైవర్సెస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవరు రైటో వాళ్ళకి మాత్రమే న్యాయం జరిగే అవకాశాలు ఎక్కువగా ఇక్కడ ఉన్నాయన్నమాట. అయితే ఇంకొకటి ఏంటంటే మీ టేకింగ్ ఛార్జ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అంటాం. అంటే మన కంట్రోల్లో ప్రతిదీ మీ కంట్రోల్లో ఉండేలాగా చూసుకోండి.
మీ పనులే వేరే వాళ్ళకి అప్పచెప్పేస్తూ ఉంటారు. ఓకేనా? మీ మీ వర్క్, మీ ల్యాప్టాప్, మీ ప్రాజెక్ట్ పర్వాలేదు నాకు కొంచెం టైం కావాలని వేరే XYZ. ఫస్ట్ కార్డ్ ఏం చెప్పాను, మీ చుట్టూ ఉన్న మనుషుల గురించి జాగ్రత్తగా ఉండండి. మీకు వచ్చిన లాస్ట్ కార్డ్ కూడా అదే అనమాట. మీ పనులు మీరే చేసుకోండి, వేరే వాళ్ళకి అసైన్ చేయొద్దు. సిచ్యువేషన్స్ని మీ కంట్రోల్లో పెట్టుకోండి. మా ఇంట్లో ఏముందో నాకు తెలియదు, వాళ్ళు పలానా వాళ్ళు లేకపోతే నాకేం అర్థం కావట్లేదు, అట్లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అన్ని పనులు వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతూ ఉంటారు అనమాట. అట్లా కాకుండా మీ పనులు మీరు చేసుకునేలాగా చూసుకుంటే సరిపోతుంది. అండ్ ఈ మంత్ మీ ఫేవరబుల్ కలర్ లక్కీ నెంబర్ 7 అండ్ ఫేవరబుల్ కలర్ బ్లూ కలర్, సర్ఫ్ బ్లూ అంటాం కదా, సర్ఫ్ బ్లూ. ఓకే, సర్ఫ్ బ్లూ కలర్. సో సర్ఫ్ బ్లూలో అవన్నీ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది, బట్ జస్ట్ కలర్ పర్స్పెక్టివ్లో చెప్పాను. మీరు ఒక చిన్న రెమెడీ మీకు ఏంటంటే, మనం చిన్నప్పుడు నెమలి పించాలు తీసుకొని వచ్చి బుక్స్లో అంతా పెట్టుకునే వాళ్ళం కదా. సో ఈసారి మీ రెమెడీ అదే. ఓకే, మీరు ఏం చేస్తారంటే, ఒకటి విష్ణు ఆరాధన ఒకటి చేసుకోండి. రెండోది ఏంటంటే, ఒక నెమలి పింఛం తీసుకొని వచ్చి మీరు జస్ట్ మీ ఇంట్లో ఎక్కడన్నా ఒక ప్లేస్లో, అంటే మీ డ్రాయింగ్ రూమ్లో కానీ మీరు పడుకునే బెడ్రూమ్లో మీకు కనపడేలాగా పెట్టుకోండి. అది అంతే. అది మీలో ఉన్న ఈ లో కాన్ఫిడెన్స్ని, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, నెగిటివ్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నా అవన్నిటిని ఎలిమినేట్ చేస్తుంది. ఓకే, విష్ణుమూర్తి ఆరాధన ఎక్కువగా చేయండి. ఏకాదశి వస్తుంది కాబట్టి ఏకాదశి రోజు మీరు ఏమేం చేయాలనుకుంటున్నారో ప్రత్యేకించి ఉసిరి చెట్టు దగ్గర దీపం పెట్టడము, ఉసిరి చెట్టు దగ్గర కూర్చొని విష్ణు సహస్రనామం చదవడము, ఇట్లాంటివి చేస్తే ఈ నెలంతా ఇంకా బాగుండవు. ఓకే, మరి కన్యా రాశి వారికి నవంబర్ మాసంలో ఎలా ఉండబోతుందో చెప్పినందుకు ధన్యవాదాలు. నమస్తే.